వ్యాధిగ్రస్తులు ఇవన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్ వచ్చినాయి అంటే ఇక అంత ముగింపు వచ్చిందని అర్థం. మనోళ్ళు తెలియక అంత స్మార్ట్ అయిపోతుంది అన్నయ్య, ఇక అంతా పైకి వెళ్ళిపోతాం. ఏ పైకి? వాడికి తెలియక అంతా ఎదిగిపోతాం. ఎదిగి నేనన్నా ఆ స్మార్ట్ వచ్చింది అందుకు కాదు, పైకి పోవటానికి నాయనా అన్న. ఎవరు పైకి పోయేది? క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తులు పైకి వెళ్తారు. అక్కడ నివాసం కలిగినటువంటి యోగ్యమైన రమ్యములైనటువంటి నివాస స్థలాలు అనేకములు ఉన్నాయి. వాటిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్యములో మనకంటూ ఒక నివాసం ఉండాలి. పరలోక రాజ్యములో మనకంటూ ఒక స్థలము ఉండాలి. పరలోక రాజ్యములో మనకంటూ ఒక కిరీటాన్ని సంపాదించాలి. మనకంటూ పరలోక రాజ్యములో క్రీస్తు ఎదుట ధైర్యముగా నిలబడే హక్కు, అధికారము, ఆయన సామర్థ్యత మనందరికీ దయచేయబడాలి. ఇదంతా రావాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం, అలానే మారు మనస్సు కలిగిన జీవితం. ఇవేవి మనలో పనిచేయలేదనుకో, యోహాను వెంటనే ఒక డైలాగ్ చెప్తాడు. చెట్టు ఏంది అది? చెట్టు ఎవరునా గొడ్డలుంచబడింది. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకపోతే, నాకు సమయం ఉందిలే, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు సమస్తం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు ఏమీ రాదు, ఏమీ కాదు అనుకుంటున్నారేమో. ఆయన కూడా అలానే అనుకున్నాడు. ఎవరైనా ధనవంతుడు. ఒక ఆయన అంట అన్నీ లెగ్ పీసులు, ఫ్రైలు అన్నీ ఎదురు పెట్టుకున్నాడు. బిర్యానీ మొత్తం, ఆస్తి పేపర్లు కూడా పక్కన పెట్టుకొని, ఈ ప్రపంచం లేని తిండి అంతా చేసుకుని ఎదురు పెట్టుకొని తన ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా తినా, సుఖించో, తినుమో, త్రాగుమో, సుఖించుమో అంటున్నాడు. ఇక కూర్చున్నాడు ఓ ముద్ద నోట్లో పెట్టుకుందామని. ఆకాశంలోంచి ఒక స్వరం, నాయనా నీవు ఇప్పుడే మరణిస్తున్నావు. ఆన్ ది స్పాట్లో ఆయన చనిపోతే ఏంది పరిస్థితి? నీ ప్రాణం